నా ప్రియమైన మిత్రులారా, పూజలు మరియు జ్యోతిష్యం ద్వారా మీరందరూ సురక్షితంగా మరియు శ్రేయస్సుతో ఉండాలని మన సృష్టికర్త దేవుడిని ప్రార్థిస్తూ నేను ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి మీన రాశి నుండి 5వ ఇంట్లో శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారము మార్చి 29, 2025న జరుగుతుంది మరియు శని జూన్ 3, 2027 వరకు మీనరాశిలో ఉంటుంది. శని ఇప్పుడు మీ రాశిలో 5వ ఇంట్లో ఉన్నాడు. మీరు ఇంతకు ముందు ఆశించిన మరియు పొందలేని అనేక విషయాలను ఇప్పుడు మీరు పొందుతారు. ప్రధాన విషయం ఏమిటంటే అతను ఇప్పుడు 5వ స్థానానికి, గత జీవిత యోగ్యతలు మరియు పిల్లల స్థానానికి మారుతున్నాడు. శని ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మీరు గత జన్మలో చేసిన పుణ్యాలు ఈ కాలంలో మిమ్మల్ని బాగా జీవించేలా చేస్తాయి. మరి మనం చేసిన పాపాలకు ఏమి జరుగుతుందో మీరు అడగవచ్చు. ముఖ్యంగా 2012 నుండి గత 13 సంవత్సరాలుగా మీరు అనుభవించినది అది చాలు. మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. అన్ని డబ్బు మరియు ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మీరు పురోగతి సాధిస్తారు. మీకు ఉద్యోగం, కెరీర్, పురోగతి, అవకాశం, పదోన్నతి, విదేశాలకు వెళ్లడం, ప్రభుత్వ ఉద్యోగం పొందడం, విద్య, చదువు, ఆస్తి కొనుగోలు, ప్రేమలో విజయం, వివాహం ద్వారా కుటుంబ ఆనందం, ఆస్తి హక్కులకు సంబంధించిన అన్ని సమస్యలు, ఆరోగ్యం పరిష్కారమవుతాయి, అత్తమామలతో సమస్యలు పరిష్కారమవుతాయి మరియు పరస్పర సంబంధాలు ఏర్పడతాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తి నుండి తలెత్తే అడ్డంకులు తొలగిపోతాయి మరియు ఆస్తి మీ చేతుల్లోకి వస్తుంది. మీరు చాలా కాలంగా అమ్మలేకపోయిన మీ పాత ఇల్లు లేదా భూమిని అమ్మేసి మంచి లాభం కోసం మరొక ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది. మీ అప్పులు తీర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. రాబోయే 2.5 సంవత్సరాలు చాలా బాగుంటాయి. మీరు కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి పొందే సమయం ఇది. అదనంగా ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలైన బృహస్పతి మరియు రాహుకేతువుల సంచారము కూడా జరుగుతుందని భావిస్తున్నారు. మీ పగిలిపోయిన మనస్సు మరియు మీ శక్తి ఇప్పుడు మళ్లీ పైకి లేస్తాయి. అది ఉద్యోగం అయినా, కెరీర్ అయినా లేదా చదువు అయినా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లండి. పైన పేర్కొన్న వారందరూ ఇనుము, వాహనాలు, ఆహారం, ఔషధం, కమిషన్, డబ్బు, భూమి, కళ మరియు మాట్లాడటం ద్వారా డబ్బు సంపాదించే వ్యాపారాలలో పాల్గొన్నవారు సింహాల వలె గర్జించాల్సిన సమయం ఇది. అదే సమయంలో రాజకీయాల్లో తమ స్థానాన్ని ఇంకా గుర్తించని వారు బయటకు వచ్చి తాము ఎవరో మరియు వారికి ఉన్న ప్రతిభ ఏమిటో వెల్లడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న విత్తనాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఈ సంవత్సరం సంభవించే బృహస్పతి, రాహువు మరియు కేతువుల సంచారాలు కూడా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. గత 12 సంవత్సరాలుగా మీరు చూడని కష్టమే లేదు, అనుభవించని బాధ లేదు. మీరు అన్ని గందరగోళాల నుండి విముక్తి పొందుతారు మరియు స్పష్టమైన మనస్సుతో ప్రతిదాన్ని ఎదుర్కొంటారు. గతంలో మీరు చేసిన ప్రయత్నాలు విఫలమే ఉండవచ్చు మరియు గతంలో మీరు అనుభవించిన నష్టాలు మరియు వైఫల్యాల కారణంగా మీ మనస్సు ఎల్లప్పుడూ భయం మరియు ఆందోళనతో నిండి ఉంటుంది. మళ్లీ ఓడిపోతానేమో అనే భయం. ఇది నువ్వు గెలవాల్సిన సమయం. వ్యర్థ భయాలను పక్కన పెట్టండి. పని, కుటుంబం మరియు వ్యాపారం నుండి వచ్చిన అన్ని మానసిక హింస మరియు మానసిక ఒత్తిడి జాడ లేకుండా అదృశ్యమవుతాయి. ఇప్పటి నుండి మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు మీరు ఏదైనా సాధించగలరని చెప్పగల ధైర్యం ఉంటాయి. చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండండి. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, మీతోనే ఉండే ద్రోహి ఎవరో మీరు తెలుసుకుని శత్రువులు మీరు చూడని చోటికి వెళతారు లేదా స్నేహితులుగా మారి మీకు సహాయం చేస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని బాధపెడుతున్న అన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి మరియు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇప్పటికే చేస్తున్న పనిని లేదా ఉద్యోగాన్ని కొనసాగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఏదైనా కొత్తగా ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ శత్రువులు స్నేహితులుగా మారి మీ పురోగతికి సహాయం చేస్తారు మరియు గతంలో మిమ్మల్ని విస్మరించి మీపై కోపంగా ఉన్న ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు మీ కృషిని గౌరవిస్తారు మరియు మీకు మద్దతు ఇస్తారు. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడి పనిచేసినా మీకు ఫలితాలు రాలేదు మరియు ఇతరులు లాభపడుతున్నారు. ఇప్పటి నుండి గురు భగవాన్ మీ కృషికి మరియు చెమటకు ప్రతిఫలం ఇస్తారు. ఇప్పటివరకు అడ్డంకులు మరియు వాయిదా పడిన అన్ని ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు ఎటువంటి ఆటంకం లేకుండా లభిస్తాయి.
మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. శత్రువులు, పోటీ, అసూయ అన్నీ కేవలం దుమ్ము. మీలో కొందరు కొత్త ఇల్లు కొంటారు, ఇల్లు కట్టుకుంటారు, లేదా మీరు ఇప్పటికే ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన ఇంటిని పూర్తి చేస్తారు. మీ ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు ఇల్లు, భూమి, అపార్ట్మెంట్, కారు, వాహనం, నగలు మరియు మరిన్నింటినీ కూడబెట్టుకోగలరు. కాబట్టి చాలా కాలంగా పేరుకుపోతున్న మీ అప్పు క్రమంగా తగ్గుతుంది. అప్పు తీర్చడం మీ చేతుల్లోనే ఉంది. అదే సమయంలో మీరు ఇచ్చిన మరియు చాలా కాలంగా తిరిగి ఇవ్వని అప్పు తిరిగి వస్తుంది. విదేశాలకు పనికి వెళ్లాలని ఆలోచిస్తున్నా లేదా విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలిసి జీవించాలని ఆలోచిస్తున్నా అందరికీ ఇది గొప్ప సమయం అవుతుంది. దేశం నుండి దేశానికి, గ్రామం నుండి గ్రామానికి, ఇంటి నుండి ఇంటికి మార్పు అనివార్యం. మీ ఆలోచనలు పదాలుగా మారుతాయి, మీ మాటలు చర్యలుగా మారుతాయి మరియు మీ చర్యలు విజయవంతమవుతాయి. చాలా కాలంగా వివాహం చేసుకోని వారికి ఈ వివాహం ఒక ప్రత్యేక కార్యక్రమం అవుతుంది. కాబట్టి మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. కొంతమందికి అది ప్రేమ వివాహం కూడా కావచ్చు. చర్చలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. చాలా కాలంగా వివాహం చేసుకుని పిల్లలు కలగని వారికి, చాలా రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ ఎటువంటి ఫలితాలు రాని వారికి మీ పితృదేవతల దయ మరియు మీ పూర్వీకుల ఆశీర్వాదం వల్ల ఇప్పుడు జ్ఞానంలో ఉత్తమ పిల్లలు కలుగుతారు. మీ రేషన్ కార్డులో ఏదో ఒక విధంగా కొత్త వ్యక్తి చేరే అవకాశం. ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా మీరు ఎల్లప్పుడూ సహాయ హస్తం అందించే అత్యంత ధైర్యవంతుడు. అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా మీరు సూటిగా మాట్లాడతారు మరియు ప్రవర్తిస్తారు. మీరు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. అందరికీ అందుబాటులో ఉన్న వస్తువులు కూడా మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈత కొట్టడం ద్వారానే మీరు ఏదైనా సాధించగలరు. గృహిణులకు ఇది చాలా సంతోషకరమైన కాలం అవుతుంది. నువ్వు ఏది అనుకున్నావో అది నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది. మీరు వ్యాపారంలో లాభాన్ని ఆశించినా, మీ భర్త లేదా పిల్లల నుండి ఆప్యాయత అయినా మీకు అది సమృద్ధిగా లభిస్తుంది. కుటుంబ సంబంధాల నుండి తలెత్తే సమస్యలు పరిష్కరించబడి సంబంధాలు పునరుద్ధరించబడే సమయం ఇది. శత్రుత్వాన్ని వదిలేయండి, అపరాధభావాన్ని వదిలేయండి, ఎందుకంటే దాని నుండి తప్పించుకునే మార్గం లేదు. మీ మనస్సు మరియు జీవితం చాలా సంతోషంగా ఉంటాయి. ఇప్పటికే విడాకులు తీసుకున్న వారు కూడా, విడాకులు తీసుకునేంత దూరం వెళ్లిన వారు కూడా తిరిగి కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నించు. కొంతమందికి తిరిగి వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే మీరు ఊహించిన విధంగా సంతోషంగా ఉండవలసిన సమయం ఇది. రాజకీయాల్లో ఉన్నవారు నిరాడంబరత వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఇతరులకు సమాధానం ఇవ్వడం మరియు వారిని బెయిల్ ఇవ్వడం మానుకోండి. ప్రభుత్వ విభాగాల్లో గుప్త శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కబుర్లు చెప్పేవారిని పట్టించుకోకండి. మతిమరుపును నివారించడానికి విద్యార్థులు ప్రతిరోజూ చదవాలి. సృజనాత్మక వ్యక్తులు ప్రతిభతో ప్రకాశిస్తారు. మీరు ఎక్కడికి వెళ్లినా వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో తొందరపాటు ఉండకూడదు. కడుపు, ఎముక, కీళ్లు మరియు రక్తనాళాల సమస్యలు సంభవించవచ్చు. ఈ కాలమంతా భైరవుడిని పూజించడం వల్ల జీవితం పచ్చగా ఉంటుంది. ఈ సమయంలో కనీసం ఒక్కసారైనా తింగలూర్ సందర్శించి చంద్రుడిని పూజించడం వల్ల మీ జీవితం సుసంపన్నం అవుతుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏవైనా ఉంటే బైక్ నడుపుతున్నప్పుడు లేదా కారు నడుపుతున్నప్పుడు సురక్షితంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను వీలైనంత వరకు నివారించండి. డబ్బుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవరికీ బెయిల్పై సంతకం చేయవద్దు. మీ కోపాన్ని నియంత్రించుకోండి, లేకపోతే స్నేహాలలో మరియు కుటుంబ సంబంధాలలో చీలిక ఏర్పడుతుంది. మీరు ఆయన నుండి అడిగినవన్నీ మీకు లభించాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ముగించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నిజంగా నచ్చితే షేర్ చేయండి, మరియు మీరు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం